మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మున్సిపల్ కార్యాలయానికి వస్తుండగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన్ను పోలీస్ స్టేషన్కు తరలించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. మున్సిపల్ కార్యాలయానికి వస్తుండగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, ఎర్రబెల్లి దయాకర్ రావును పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇంకా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయా? సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? నిన్నటి నుంచి తొర్రూరులో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. కాసేపట్లో కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావును మున్సిపల్ కార్యాలయానికి వస్తుండగా ప్రధాన రహదారిపైనే పోలీసులు ఆయనను అడ్డుకొని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. నిన్న ఎర్రబెల్లి దయాకర్ రావు ఇక్కడికి రావడం వల్లనే గొడవ స్టార్ట్ అయింది కాబట్టి మళ్ళీ ఇవాళ అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా ఉండేందుకు పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. అక్కడ మహబూబాబాద్లో కావచ్చు, ఇటు హనుమకొండలో, వరంగల్లో ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. మహబూబాబాద్లో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ను హౌస్ అరెస్ట్ చేశారు. ఇక్కడ మధుసూదనాచారిని హనుమకొండలో మాజీ స్పీకర్ మధుసూదనాచారిని హనుమకొండలో హౌస్ అరెస్ట్ చేశారు. ఇక్కడికి వస్తున్నటువంటి బీఆర్ఎస్ నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే దయాకర్ రావును కూడా ఇక్కడ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించినటువంటి పరిస్థితి కనిపించింది. కొద్దిసేపటి క్రితం ఇటు కాంగ్రెస్ కౌన్సిలర్స్ కూడా తొర్రూరు మున్సిపల్ కార్యాలయంలోకి చేరుకున్నారు. కౌన్సిలర్స్తో పాటు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్నటువంటి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఎంపీ కడియం కావ్య కూడా కొద్దిసేపటి క్రితమే లోపలికి వెళ్లారు. అధికారులు ఇవాళ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు భారీ ఏర్పాట్లు చేశారు. లోపల కౌన్సిల్ సమావేశం అయితే జరుగుతూ ఉంది. అయితే ఇవాళ ఈ నెంబరింగ్ మీద ఉత్కంఠ నెలకొంది. మొత్తం తొర్రూరులో 16 వార్డులుంటే 9 బీఆర్ఎస్ గెలుచుకుంది, 7 కాంగ్రెస్ గెలుచుకుంది, 2 ఎక్స్ అఫీషియో సభ్యులు కూడా కాంగ్రెస్కు ఉన్నారు కాబట్టి చెరి 9 బలంగా ఉంది. మరి ఈ 9లో టాస్ అవుతుందా, లేదంటే ఎవరైనా ప్రలోభాలకు లొంగి కాంగ్రెస్ పార్టీకి అంటే బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు కాంగ్రెస్లో చేరతారనేటువంటిది ఒక ప్రచారం కొనసాగింది. ఆ నేపథ్యంలో రాత్రి ఏమైనా ప్రలోభాల పర్వంగా జరిగి వాళ్ళు కాంగ్రెస్కు చేయి లేపేటువంటి అవకాశం ఉంటుందా అనేటువంటిది కొంత ఉత్కంఠ నెలకొంది. లేదు అనంటే చెరి 9 స్థానాలుంటే వాస్తవంగా టై తీస్తారు. మరి ఆ టైలో లక్కీ డ్రా తీస్తారు. ఆ లక్కీ డ్రాలో ఎవరు గెలుస్తారు అనేటువంటిది కూడా కొంత ఉత్కంఠ రేపుతుంది. ఇక్కడ దీన్ని గెలిచేదాన్ని బట్టి బయట పరిస్థితులు మారుతాయి కాబట్టి ఇటు కాంగ్రెస్, అటు బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు అయితే తొర్రూరు చుట్టుపక్కల మోహరించి ఉన్నారు. తొర్రూరులో అడుగు పెట్టనీయకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. 1500 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఉదయం కూడా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఎవరిని కూడా బయట ప్రాంతాల వారిని లోపలికి అనుమతించకుండా తొర్రూరులో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తొర్రూరుకు చుట్టుపక్కల 3 కిలోమీటర్ల దూరం నుంచే బార్కెడ్లు ఏర్పాటు చేసి లోపలికి వస్తున్నటువంటి వాహనాలను పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలన చేసి వాళ్ళ ఐడి కార్డులు పరిశీలించిన తర్వాత మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. బయట ప్రాంతాలు, ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి వారిని ఇటు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్కి సంబంధించినటువంటి పార్టీల వారిని ఎవరిని కూడా లోపలికి రానివ్వడం లేదు. ముఖ్యంగా ఇవాళ బీఆర్ఎస్ నిరసనలకు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఎవరైనా ఇక్కడికి వచ్చి నిరసనలకు పాల్పడతారన్నటువంటి ఉద్దేశంతో పెద్ద స్థాయిలో బీఆర్ఎస్ నేతలను ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కౌన్సిల్ సమావేశం అయితే కొనసాగుతూ ఉంది తొర్రూరులో. ఇక జనగామలో కూడా కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ కౌన్సిలర్లు జనగామ మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. కాంగ్రెస్కి సంబంధించినటువంటి కౌన్సిలర్లు ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఉన్నటువంటి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఇప్పుడే పెంబర్తి దాటారు. వాళ్ళు కూడా కాసేపట్లో జనగామ మున్సిపల్ కార్యాలయానికి చేరుకోబోతున్నారు. జనగామలో కూడా ఇవాళ చెరి
16 స్థానాలు ఉండడంతో అక్కడ కూడా కొంత ఉత్కంఠ వాతావరణం నెలకొంది. మున్సిపల్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకోబోతుందా, బీఆర్ఎస్ గెలవబోతుందా ఏంటనేటువంటిది మాత్రం ఉత్కంఠగా మారాయి. ఇటు తొర్రూరు అటు జనగామలో ఉద్రిక్త పరిస్థితులు ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. పోలీసులు అయితే పహారా కాస్తా ఉన్నారు. ఎవరిని కూడా నిన్న తొర్రూరులో జరిగినటువంటి గొడవల నేపథ్యంలో ఇక్కడికి ఎవరిని కూడా అనుమతించడం లేదు. నిన్న మనం ఇదే సమయానికి ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ హోరాహోరీ పోరుకు దిగాయి. బాహాబాగిది పిడిగుద్దుల వర్షం కురిపించుకున్నారు. పోలీసులు కూడా లాఠీలు జిలిపించాల్సిన పరిస్థితి నిన్న వచ్చింది. కాబట్టి ఇవాళ అలాంటి పరిస్థితి లేకుండా ప్రత్యేకమైనటువంటి ఫోర్సును రంగంలోకి దిగారు. బుల్లెట్ ప్రూఫ్స్ జాకెట్ వేసుకుని ఈ విధంగా ఫోర్సును అయితే రంగంలోకి దింపి భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తొర్రూరులోనైతే కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. మరి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంటారు, ఎన్నిక చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక ఎవరు కాబోతున్నారు, ఏ పార్టీ జెండా ఎగరబోతుంది అనేటువంటిది కాసేపట్లోనే తేలనుంది.